కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు 420 రోజులవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా అటకెక్కించడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై సొంత పార్టీ క్యాడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో దీని ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆందోళన చెందుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో 6 ప్రధాన గ్యారంటీలే కాకుండా ఇతరత్ర 420 వాగ్దానాలను గుప్పించింది. కానీ అందులో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదు. రుణమాఫీలో సగం మంది లబ్ధిదారులను కోత పెట్టడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. అటు మండలానికి ఒక ఊరును ఎంపిక చేసి రైతు భరోసాను అమలు చేయడంపై ఇతర గ్రామాల అన్నదాతలు గుర్రుగా ఉన్నారు. పైగా ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి దాన్ని 12,000కు కుదించడంపై భగ్గుమంటున్నారు. ఒక్క ఫ్రీ బస్ మినహాయిస్తే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాకపోవడంతో ఇటీవల గ్రామ సభల్లో ప్రజాగ్రహం పెల్లుబెక్కింది. పోలీస్ పహారా మధ్య నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రేవంత్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో కాకుండా కాంగ్రెస్ శ్రేణుల్లోనూ విపరీతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చినా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నది కొద్దిమంది కాంగ్రెస్ నేతల వాదన. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలను అమలు చేయలేమని ప్రజలకు చెప్తే బాగుంటుందని పలువురు మంత్రులు సీఎంకు సూచిస్తున్నారట. ఏపీ ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు అక్కడి ప్రజలకు వివరించినట్లే ఇక్కడి పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు చెప్పి సాధ్యమైన హామీలే అమలు చేద్దామని అంటున్నారట. దీంతో రాష్ట్ర జనాంగం కాంగ్రెస్ పై పెట్టుకున్న ఆశలను వదిలేస్తారని సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా చెబితే మొదటికే మోసం వస్తుందని మరికొందరు నేతలు అంటున్నారట. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను జనం యాది చేసుకుంటున్నారని ముఖ్యమంత్రికి చెప్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో హామీలను అమలు చేయబోమని ప్రజలకు చెబితే హస్తం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని ఎలా మెప్పించాలా అని ఒకవైపు ప్రభుత్వం ఊగిసలాడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. హస్తం పార్టీ పేరు చెప్పి ప్రజల్లో తిరగలేకపోతున్నామని వాపోతున్నారట. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొన్నైనా అమలు చేస్తే ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉంటుందని, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీ కేడర్ చర్చిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తే ప్రజల్లో కొంతైనా వ్యతిరేకతను నివారించవచ్చునని భావిస్తున్నారట. లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదన్నది హస్తం పార్టీ కేడర్ అభిప్రాయం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కొన్నైనా వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేస్తున్నారు. మరి సీఎం కాంగ్రెస్ క్యాడర్ మాట వింటారా, లేక డైవర్షన్ పాలిటిక్స్ తోనే కాలం వెళ్లదీస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.